మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడోసారి చీఫ్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతుంది జూన్ 12కి. ఈ సందర్భంగా ఆయన హిందూ పత్రికతో మాట్లాడారు. హిందూ పత్రిక వారితో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఒక విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, నరేంద్ర మోడీ పట్ల నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆయన మన సదరన్ స్టేట్స్కి, మన దక్షిణాది రాష్ట్రాలకి ఎలాంటి నష్టము జరగనివ్వడు. మనకు ఏ విధమైనటువంటి ఎలాంటి చెడు జరగకుండా ఆయన మనల్ని కాపాడతాడు అని అత్యంత గట్టి ఆత్మవిశ్వాసాన్ని, గాఢమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని నరేంద్ర మోడీ పట్ల చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారండి. అంటే ఈ విశ్వాసాన్ని ఇప్పుడు వ్యక్తం చేయడానికి కారణం ఏమిటనేటటువంటిది మనకందరికీ తెలుసు. డీలిమిటేషన్ అనేటటువంటిది జరిగితే, పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేటటువంటిది కానీ జరిగితే, పాపులేషన్ ఆధారంగా జరిగితే, నార్త్లో పాపులేషన్ విపరీతంగా పెరిగింది కాబట్టి, సౌత్లో పాపులేషన్ని కంట్రోల్ చేశారు కాబట్టి, నార్త్ వారి యొక్క సీట్లు విపరీతంగా పెరిగి సౌత్ వారి యొక్క సీట్లు అలాగే ఉండిపోయి, పార్లమెంట్లో సౌత్ వారి యొక్క ప్రాతినిధ్యం నామమాత్రంగా అయిపోతుంది. జనాభా ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ చేయొద్దు అని చెప్పేసి పోరాటం జెండా పట్టుకున్నాడు స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి. దాని వెనక అందరూ కూడా, సదరన్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ అందరూ కూడా నిలబడ్డారు. సరే, మోడీ గారితో బంధనంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వీళ్లతో గొంతు కలపలేదు, చేయి కలపలేదు. కానీ సదరన్ స్టేట్స్ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళన విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదేమిటి అని, ఎక్కడ మచ్చ తన మీద పడుతుందో అని ముందుగానే జాగ్రత్త పడి ఒక మాట మాట్లాడితే పోలేదా అని చెప్పేసి ఈ మాట మాట్లాడారనమాట. ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ, బీజేపీ, వారికి కావాల్సింది ఏమిటి? వారి పార్టీ యొక్క స్వప్రయోజనాలు. ఆ స్వప్రయోజనాల రీత్యా చంద్రబాబుతో ఒకసారి స్నేహం, ఒకసారి శత్రుత్వం, ఇట్లాంటివి కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఇప్పుడు జనాభా లెక్కలు అనేటటువంటిది తీయాలి. వాస్తవానికి ఇమీడియట్గా జనగణన, అలాగే కులగణన కూడా చేస్తామని చెప్తున్నారు. కానీ దీన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు? వెంటనే చేపడతారని అనుకుంటున్నటువంటి వాళ్ళు, దేశమంతా కూడా వీళ్ళు సెన్సస్ చేయడానికి ఇంకా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాని ఆధారంగా వీళ్ళు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసేస్తారు, మన దక్షిణాదికి ఏమవుతుందో అని చెప్పేసి వీళ్ళు భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీకేమీ జరగదు, ఎలా ఉందో అలాగే యథాతథంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాగ్దానం కూడా చేయలేదు. కానీ మిత్రులారా, ఈ జనాభా లెక్కల వ్యవహారాన్ని వాళ్ళు 2027కి తీసుకెళ్ళారు. 2027లో చేస్తామంటున్నారు. మతలబ్ ఏంటి? 2027లో ఏమిటి మతలబు? ఇప్పుడే ఎందుకు చేయట్లేదు? 2027లో ఏమిటి అంటే, అప్పటికి ఎన్నికలు దగ్గర పడతాయి, నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. అప్పుడు కార్డు బయటకు తీస్తారు, డీలిమిటేషన్ కార్డు బయటకు తీస్తారు. ఇదిగో వాళ్ళకి కావాల్సిందేంటి? దక్షిణాదిని ఎలాగూ పెద్దగా సీట్లు వాళ్ళకి రావట్లేదు, వేరే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకని చెప్పి డీలిమిటేషన్ చేసేసేసి నార్త్ సీట్లు పెంచేసుకుంటే బ్రహ్మాండంగా నార్త్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఓట్లు వేసి పాడేస్తారు, సౌత్తో పని ఉండదు. అప్పుడు ఆ అస్త్రాన్ని, డీలిమిటేషన్ అస్త్రాన్ని బయటకు తీసే ఒక అవకాశం వస్తుంది ఎన్నికల ముందు ఈ జనాభా లెక్కల ప్రక్రియ చేపడితే. ఇదంతా చాప కింద నీరులో జరుగుతుంది. 2027 దాకా ఎందుకు అని చెప్పి అప్పుడు ప్రశ్న అందరూ ఆల్రెడీ వేస్తున్నారు. మీ మనసులో ఏదో ఉంది, లోపల ఏదో ఉంది, ఈ డీలిమిటేషన్ వ్యవహారం ఏదో ఉంది అని చెప్పేసి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో అందరూ అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనుమానాలు వ్యక్తం చేయకూడదు కదా. ఎందుకంటే బీజేపీతో ఆయన టైఅప్ అయి ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఆయన ఒక పక్క సదరన్ స్టేట్సు, అలాగే ఒక పక్క ఆంధ్ర ప్రజలు
వీళ్ళందరూ కూడా మోడీ గారు చేస్తున్నటువంటి వ్యూహాలు ఎత్తుగడలు వీటినన్నింటినీ గమనిస్తున్నారు. ఈ చంద్రబాబు ఏం మాట్లాడటం లేదు, ఏమిటి పరిస్థితి అని అనుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక బాణం వేశాడనమాట. ఈ బాణానికి రెండు వైపులా మనం అర్థాన్ని తీయొచ్చు. అదేమిటంటే, ఒకటి, మోడీ గారు మనకేమీ నష్టం చేయడు. అప్పుడు 2001లో అప్పుడు బీజేపీ ప్రభుత్వం పట్ల కీలకమైనటువంటి ఆ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు ఇదిగో ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం సదరన్ స్టేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైతే ఈ విషయంలో అంటే జనాభా లెక్కల విషయం కానీ డీలిమిటేషన్ విషయం కానీ వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ణయం అయితే తీసుకున్నారో మరో 25 సంవత్సరాలు పొడిగిస్తూ, సో ఇప్పుడు మోడీ గారు కూడా దక్షిణాది రాష్ట్రాల పట్ల అదే సానుకూల వైఖరిని ప్రదర్శిస్తారని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పి ఈయన చెప్పాడనమాట. ఇంకొకటి, పరోక్షంగా మోడీ గారికి ఒక హెచ్చరిక కూడా చేసినట్టుగా అయింది చంద్రబాబు. ఇదిగో మీరు ఎప్పుడైనా జనాభా లెక్కలు తీయండి, మీరు ఏమైనా చేయండి, కానీ జనాభా ప్రాతిపదికన మీదే మాత్రం డీలిమిటేషన్ చేస్తే మాత్రం మా సదరన్ స్టేట్స్ దెబ్బతింటాయి. సో మా ఆందోళన, మా భయాలు మీరు గమనంలో పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా చేశాడు. మీరు మా ప్రయోజనాలు దెబ్బతీసేటటువంటి పనులు ఏమైనా చేస్తే మాత్రం జాగ్రత్త అని చెప్పి ఒక హెచ్చరిక కూడా ఆయన చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట మిత్రులారా. సో ఏది ఏమైనా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మోడీ పట్ల చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యక్తం చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన విశ్వాసానికి మోడీ గారు విలువ ఇస్తాడా? ఆయన వెనకున్న అమిత్ షా విలువ ఇస్తాడా? వాళ్ళ ప్రయోజనాల్ని వదులుకొని చంద్రబాబు ప్రయోజనాలు లేదా సదరన్ స్టేట్స్ ప్రయోజనాలని గమనంలో పెట్టి వాళ్ళు అపారమైన ప్రేమతో ముందుకొచ్చి అందరికీ ఇష్టమైనటువంటి చర్యలే వాళ్ళు తీసుకుంటారా? చాలా ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. సో ఇందులో చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయండి. వాటిని అన్నింటినీ కూడా చంద్రబాబు మాట్లాడినటువంటి ఒక మాటలో ఉన్నటువంటి అర్థాలు, అపార్థాలు, అపోహలు, భయాలు వీటినన్నింటినీ కూడా గమనంలో పెట్టుకోవాలి మనం. ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు ప్రకటించిన విశ్వాసానికి విలువిస్తాడా, తన పార్టీ తమ ప్రయోజనాలకే విలువిస్తాడా, ఏం చేస్తాడు ఏమిటి అనేటటువంటిదే మనం ఇంకా చూడాలి. అంటే 2027 దాకా మనం ఎదురు చూడాల్సినటువంటిది ఉంది. ఈలోపు వాళ్ళు మనసులో ఉన్నటువంటిది ఏమో చేయరు, కానీ లోపలే ఏవేవో వ్యూహాలు రచిస్తూ ఉంటారు. మన వాళ్ళు అంటే సౌత్ రాష్ట్రాల నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రజలు కానీ మన ఆందోళన మనకు ఉంటుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి విశ్వాసానికి మోడీ విలువ ఇస్తాడా లేదా చూడాలన్నమాట. దీని పట్ల ఆయన ఏమీ స్పందించలేదు. స్పందన ఎలా వస్తే బాగుంటుంది, స్పందన రావాలని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇది మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.